10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రని 2 ఏళ్ల సంధి లొల్లి లొల్లి బొబ్బ అవుతుంది తెలంగాణలో. కార్ గుర్తు మీద గెలిచిర్రు, కాంగ్రెస్ లో షరీక్ అయ్యారు. చల్ గట్లెట్లా షరీక్ అవుతారు, గట్లెట్లా రాణిస్తారని కార్ పార్టీ వాళ్ళు సీదా కోర్టుకు వెయ్యిర్రు. కూడా కట్ చేస్తే చల్ మేం పార్టీనే మారలేదని ఎమ్మెల్యేలు అనబట్టే ఓరోకు కార్ పార్టీలనే ఉన్నామని అనుకుంటా కాంగ్రెస్ తోని దోస్తాన్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. కూడా అగో అసొంటి ఓ ఎమ్మెల్యే సార్ పేరు మీద పెట్టిన ఫ్లెక్సీల మీద మస్తు ముచ్చట నడుస్తుంది తెలంగాణలో. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ అభిమానులు వీళ్ళంతా సార్ వస్తుండని ఫ్లెక్సీలు కట్టిరు గట్టిగా. పాత వీడియో కాదుల్లో కొత్త వీడియోనే. మరి కొత్తదే అయితే కార్ పార్టీలు ఎందుకు కడుతున్నారు ఫ్లెక్సీలని ఆలోచనలో పడకూరి. కార్ పార్టీలనే ఉన్నా అని సారే చెప్పిండు ఇంతకు మునుపు. అందుకనే ఇగో ఈ ఫ్లెక్సీలు కట్టిలు అన్నట్టు కార్ పార్టీ కార్యకర్తలు. అయితే జనగాం జిల్లా చిల్పూరు శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యానికి పెద్ద సుట్టం లెక్కన వచ్చిండు స్టేషన్ కనుపూరి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ వస్తున్నాడేటి ముచ్చట ఎరకౌడే ఆల్షం. కార్ పార్టీ వాళ్ళంతా ఇగో ఇట్లా గులాబీ రంగులు ఉండేటి ఫ్లెక్సీలు కట్టిలు అన్నట్టు. అయినా సారు కాంగ్రెస్ వాళ్ళతో ఉంటుండే కదా అంటదా. అవు ఉండేది వాజిబే గాని కాకుంటే కాంగ్రెస్ లకు పోలేదట సారు. కార్ పార్టీలనే ఉన్నా కాకుంటే అభివృద్ధి కొరకు షై పార్టీలతో దోస్తానం చేస్తున్నా ఇంకా కూడా నా సభ్యత్వం కార్ పార్టీలనే ఉండదని కుర్దు సారే చెప్పిండు ఇంతకు మునుపు. అగో దానికే ఈ ఫ్లెక్సీలు అన్నట్టు. కార్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో షరీకాయలని 10 మంది ఎమ్మెల్యేల మీద కార్ పార్టీ వాళ్ళు కోర్టుకు పోతే ఆ కేసు ముచ్చటేందో చూడాలని కోర్టు స్పీకర్ సార్ కప్పచెప్పింది. 1కి 4 మాటల విచారణ చేసి 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ షీట్ ఇచ్చిండు స్పీకర్ సార్. వాళ్ళు పార్టీ మారినట్టు సాక్ష్యాలేం లేవని. ఈ ముచ్చట మీద కడియం సార్ మాట్లాడుకుంటూ కూడా అదే మాట చెప్పిండు. పార్టీ మారింది లేదు, పక్కన వాళ్ళ చెల్లబట్ట కప్పుకుంది లేదని గట్టిగానే చెప్పిండు సార్ కూడా. అందుకనే ఇవాళ కార్ పార్టీ వాళ్ళకి ఈ ఫ్లెక్సీలు కట్టిలు అన్నట్టు. మరి దీని మీద కడియం సార్ ఏమంటాడో రేపు చూసినాక కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారో ఏమో గానీ ఇప్పుడు ఈ ఫ్లెక్సీల ముచ్చటైతే సోషల్ మీడియాలో టామ్ అవుతుందాపా.